రాష్ట్రం మొత్తం చూసినా ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఈ గ్రూప్ 1 సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. సో మెయిన్స్కు సెలెక్ట్ అయిన కొంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మాకు అన్యాయం చేయొద్దు అంటూ ప్రెస్ మీట్ పెట్టున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏంటి బ్రదర్, అసలు ఏంటి మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఏం చెప్తా తెలుసుకున్నారు? యాక్చువల్లీ అండి మాది జిఆర్ఎల్ గ్రూప్ 1 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అయిపోయి జిఆర్ఎల్ వచ్చింది. అది హైకోర్టులో డివిజన్ సింగిల్ జడ్జిలో నా రాజేశ్వరరావు గారు దాన్ని సెటిసైడ్ చేయమని చెప్పారు. ఇది సబ్జుడిస్లో ఉన్న మ్యాటరు అండ్ సింగిల్ జడ్జ్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇట్ ఈస్ డన్ దేర్. ఇప్పుడు బయట దీన్ని రాజకీయం చేయాలని కొంతమంది అందరూ 3 కోట్లు పెట్టి కొనుక్కున్నారు, 3 కోట్లు పెట్టి కొనుక్కున్నారు, మీరంతా అమ్ముడు పోయినరు, టీజీపీఎస్సీ అమ్ముకుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 89% ఆఫ్ ద పీపుల్ సెలెక్టెడ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మైనారిటీ వీళ్ళు సెలెక్ట్ అయినారు. ఇంతమందికి నాకు తెలిసి మరి తెలంగాణలో పావర్టీ రేట్ చాలా ఎక్కువ. ఇంతమంది 3 కోట్లు పెట్టి కొనుక్కునే అంత కెపాసిటీ జనాలకు ఉందని మరి ఎవరు అనుకుంటున్నారు? పోనీ అన్నోళ్ళు ఒక షెడ్ ఆఫ్ ఎవిడెన్స్, ఏదైనా ఒక పేపర్, కాగితం, ఒక ఫోన్ రికార్డింగ్, ఒక మెసేజ్, ఎవడో పనికిమాలిన ఆస్పిరెంట్ వాడు వచ్చి 3 కోట్లు పెట్టి కొనుక్కున్నారంటే ఎట్లా నమ్మిరు జనాలు? నమ్మిన వాళ్ళు నమ్మినట్టు మళ్ళీ దాన్ని పొలిటిసైజ్ చేయడానికి పెద్ద పెద్ద లీడర్లు, ఇప్పుడు మా కేటీఆర్ గారు అంటే గౌరవం, 10 ఏళ్ళు గట్టే పరిపాలించడం, మా ఐటీ మినిస్టరు పెద్ద ఆయన చాలా గ్రేట్ అనుకున్న వాళ్ళము. ఇవాళ వచ్చి మీరు అందరూ కొన్నారంటే ఎట్లా కొన్నారు? కొంత తెలియకుంటే ఎట్లా మాట్లాడతారు? ఒక ఎవిడెన్స్ ఉండాలనా? లేదు ఇంకా రాజకీయం ఓట్ల కోసమే ప్రతి ఒక్కటి చేస్తే విలువలు లేని రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారండి ఎవరైనా? అంటే అవసరమేంది? అంటే పోస్టులన్నీ అమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఒక్కొక్క పోస్టుకి 3 కోట్లు వసూలు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు. మొన్న మొదలు పెట్టిరు తప్ప మొదటి నుంచి లేదు. జడ్జిమెంట్ వచ్చినాకనే మొదలు పెట్టిరు ఇది. ఎందుకు మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఎగ్జామ్ జరిగి ఇప్పుడు అక్టోబర్లో జరిగింది, జిఆర్ఎల్ మార్చిలో వచ్చింది. మరి ఏం చేసిర్రు అప్పటి నుంచి? ఎవరన్నా ఇప్పుడు అయ్యాల తెలిస్తే ఇవాళ నాకు ఎందుకు కాముకున్నారు? అంటే ఇవాళ మీవే నేను రాజకీయం తెలుసుకోలేదండి. ఐఎమ్ ఎపొలిటికల్, నాకు సంబంధం లేదు రాజకీయంతో. కానీ మీ రాజకీయ లబ్ధి కోసం నన్ను నాలాంటి చాలామందిని ఇక మేము సార్ నేను 7 ఇయర్స్ కష్టపడితే వచ్చింది నాకు ఈ ఉద్యోగం. నేను యూపీఎస్సీ రాసిన, యూపీఎస్సీలో 2 టైమ్స్ మెయిన్స్ రాసిన, ఇదే గ్రూప్ 1 3 సార్లు రాసిన నేను. అంటే ఒక ఎగ్జామ్ 3 సార్లు ప్రిలిమ్స్ పెట్టిన చరిత్ర మన తెలంగాణకే దక్కుతుంది, ఇంకెవరికి దక్కదు. అది ఇంక ఎవరెవరు పొరపాట్లు చేసిర్రు, ఎవరు బయోమెట్రిక్లో తీసుకోక ఫెయిల్ అయింది, ఎవడు పేపర్ లీక్ చేస్తే ఫెయిల్ అయింది, అందరికీ తెలిసిన విషయం. నేను కొత్తగా ఇప్పుడు చెప్పేది ఏం లేదు. ఫస్ట్ టైం ఏదో జరిగింది, ప్రొసీజర్ జరిగింది. ఇప్పుడు తప్పులు ఎత్తుక్కుంటూ పోతే, డెప్త్కి పోతే ఏబిసిడీల కాడ ఏదో ఒకటి దొరుకుతుంది. సరే అది కోర్టులో ఉంది మ్యాటర్, అది కోర్టు విల్ డిసైడ్, కోర్టు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ నేను అనేది ఏంటంటే మీరెందుకు ఈ చిల్లర రాజకీయాలు? అంటే ఇప్పుడు సింపుల్ సార్, దాసో శ్రవణ్ గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ నుంచి ఇటు మారిన ఆయనే. సరే ఆయన ఇష్టం, హీజ్ పర్సనల్ ఐడియాలజీ, ఆయన ఏ పార్టీ అయినా చేయవచ్చు. కానీ ఇవాళ దాసో శ్రవణ్ గారు అంటారు డివిజన్ బెంచ్కి పోతే విద్యార్థుల గొంతు కోసినట్టు అని టీవీ హెడ్లైన్స్ వస్తే నేను చూసి, అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు ఇవంటే. నాకు రాజ్యాంగ హక్కు ఉంది, నేను డివిజన్ బెంచ్ పోయే హక్కు. ఎందుకు పోతుంది? నన్ను ఆపడానికి నువ్వెవరు? అయినా నేను విద్యార్థుల గొంతు నేనెందుకు వస్తా? టీజీపీఎస్సీ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఉందే సర్వీస్ చేయడానికి. ఇట్స్ ఎ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకు? వై అంటే ఇంత దిగజారిపోయి మమ్మల్ని బ్లేమ్ చేస్తే మీకు వచ్చేది ఏంది? రాజకీయ నాయకులు పక్కన పెడితే ఇక్కడ ఆస్పిరెంట్లు, మీరైతే ఎట్లా ఆస్పిరెంట్లు ఉన్నారో చాలామంది ఆస్పిరెంట్లు కూడా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది మీ వల్ల, చాలా అవకతవకలు జరిగినాయి, పేపర్ వాల్యుయేషన్లో కూడా చాలా వరకు అవకతవకలు జరిగినాయి, టీజీపీఎస్సీ ఏకపక్షంగా వీళ్ళకు రిజల్ట్ ఇచ్చేసిందని చెప్పేసి మీలాంటి కొందరు ఆస్పిరెంట్లు కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏంటి, వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను నాది కరెక్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే నేనేం తప్పు చేయలే, ఆ ధైర్యం నాకుంది, అందుకే నేను వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా. నేను తప్పు చేయనప్పుడు నాది నేను కరెక్ట్ అనుకుంటా. వాళ్ళ వర్షన్లో ఇప్పుడు ఒక పర్స్పెక్టివే రాంగ్, వాళ్ళ వర్షన్లో వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి హియర్ అండ్ దేర్ అనుకుంటారు. ఫైన్, ఇద్దరం కోర్టుకు పోయినాం, కోర్టు మీ సైడ్ సింగిల్ జడ్జి గారు ఇచ్చారు, నాకు తప్పు అనిపించింది, నేను డివిజన్ బెంచ్ పోతా. ఇందులో ఈ హక్కులు ఎవరైనా వినియోగించుకోవచ్చు సార్, అందరికీ ఉన్న హక్కులు. వాళ్ళు కరెక్ట్ అనుకుంటే రేపు సుప్రీంకోర్టు దాకా పోతాము, వాళ్ళు పోతారు. ఇప్పుడు ఎవరైనా పోయేది కోర్టు తెలుస్తుంది, ఫైన్. ఇప్పుడు నా తప్పు ఉందని కోర్టు తెలిస్తే ఐ విల్ యాక్సెప్ట్, వాళ్ళ తప్పు ఉందని తెలిస్తే దే షుడ్ యాక్సెప్ట్. అంటే ఇప్పుడు కోర్టుల కంటే పెద్దది ఏది లేదు, ఈ మన జ్యుడిషియరీ ఈజ్ అల్టిమేట్. సో నేనేమంటున్నానంటే ఈ మధ్యలో ఒకరి మీద బురద తల్లి ఏదో సంతోషం పొందడము, ఇప్పుడు నా కష్టాన్ని తక్కువ చేస్తే నాకు కోపం రాదా సార్? అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు సార్, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, నిన్న ఏదో అవార్డు వచ్చింది నా కొడుకుని పెట్టిండు, కొనుక్కుంటారా మీరు? నేను అడుగుతాను, మీ పిల్లలేమో కోట్లు పెట్టి విదేశాల్లో చదువుకోవచ్చు, తప్పులేదు. ఇక్కడ దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఇక్కడ మేము కష్టపడి తిండి తినక అశోక్ నగర్లో ఎన్ని ఏళ్ళు గడిపినామో, ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. పోనీ మేము ఇంత చేసిన తర్వాత నాకు ఒక విజయం దక్కింది, అది కరెక్టా రాంగా కేసులు వేసి చేసి ఫైన్.
ఇవాళ నా విజయం కూడా తప్పంటే ఇంకా నేను ఎక్కడ పోవాలి అంటే ఇంకా మన తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు రావద్దు, ఇట్లా పంచాయతీ పెట్టుకుంటూ పోతూనే ఉండాలి, కోట్లలో కేసులు ఇస్తూనే ఉండాలి, ఇప్పుడు నోటిఫికేషన్ ముందర పడొద్దు, ఎవరికి ఉద్యోగం రాదు. 14 సంవత్సరాలు సార్ నోటిఫికేషన్ వచ్చి 11 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు దగ్గర ఎవరికి ఒక ఉద్యోగం రాలేదు, గ్రూప్ 1 ఉద్యోగం. ఈ బయట సర్వీస్ ఎట్లా జరుగుతుంది సార్? మన తెలంగాణ డెవలప్ కావాలి, ఏడికెళ్ళి అవుతుంది డెవలప్? మీరు ఎవరికి ఉద్యోగాలు రానివ్వరు. సరే కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఏమైపోయిందంటే సార్ మన తెలుగు స్టేట్స్ అనేది రాజకీయం చేసేసారు, నోటిఫికేషన్లు రాజకీయం చేసేసి ముందల వన్నీ వద్దు ఇవి వాళ్ళ పొలిటికల్ ఎజెండాస్ కోసము నోటిఫికేషన్ భ్రష్టు పట్టిస్తే. ఇప్పుడు నియామకాలు వన్ ఆఫ్ ది మెయిన్ క్రైటీరియా మనం తెలంగాణ తెచ్చుకుంది. నియామకాలు ఈజ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా, వన్ ఆఫ్ ది మేజర్ క్రైటీరియాస్. నేను చదువుకున్నా సార్ మూమెంట్, అంటే నేను మూమెంట్ చదివినప్పుడు నేను ఇంత అన్యాయం జరిగింది తెలంగాణ కానీ బాధపడ్డాను నేను. అరే మన వాళ్ళు ఇట్లా చేసిరు, ఇట్లా మనం ఎందుకు పోట్లాడలే అని. ఇవాళ మన వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇస్తుంటే కూడా దాన్ని రాజకీయం చేసి దాన్ని అంతా భ్రష్టు పట్టించి అమ్ముకురు అంటే ఎవరు అమ్ముకుంటారు? ఇంక ఏ కాలంలో ఉన్నారు వీళ్ళంతా? పోనీ అమ్ముకుంటే ఒక ఎవిడెన్స్, నేనేమంటున్నా హైకోర్టుకు కానీ ఈడ కానీ ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుంటే ఎట్లా మాట్లాడతావు నువ్వు? అంటే మీ రాజకీయాలకి ఇంకా మీ ఇష్టమా? అంటే అడిగేటోళ్ళు లేడు, బురద తల్తాము, కడుక్కునేది వాళ్ళది అంటే ఇంకా దీన్ని ఎట్లా కరెక్ట్ సార్ ఇది? ఇప్పుడు రేపు నేను ఉద్యోగం వచ్చి సర్వీస్లోకి రావాల్సిన ఇవన్నీ మీరు మాకు ముందు నేర్పించి పంపిస్తే ట్రాన్స్పరెంట్ సర్వీస్ ఎట్లా చేస్తారు సార్? అకౌంటబిలిటీ ఇంటిగ్రిటీతో ఎట్లుంటాడు ఒక ఆఫీసరు? ఇన్ని కష్టాలు ఇన్ని పెడుతూ ఎందుకు? అంటే నేను కోర్టులు ఉంది ఓకే, ఇప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, జడ్జిమెంట్ ఏది వచ్చినా మన వస్తే నేనే బాధపడ్డా, సర్లే వచ్చింది మనం ఫైట్ చేద్దాము, న్యాయం మనం వైపు ఉంటే గెలుస్తుందని. కానీ రాజకీయాలు పక్కన పెడితే ఒక ఆస్పిరెంట్గా ఏమనిపిస్తుంది ఇన్ని ఈ కోర్టు తీర్పులు కానీ ఈ ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది, కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ఇంట్లో? నిజంగా చాలా బాధ కలిగించే అంశము, వెరీ 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 ఇన్ఎఫిషియెంట్ సార్. ఎందుకంటే ఒక నోటిఫికేషను వేసిండ్రా ఉద్యోగాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లుంది సార్? నేను నిన్న కూడా పేపర్లో చదివినా. నేను మనకున్న పనే ఇది కదా సార్, మనం ఎనాలిసిస్ చేస్తే బీహార్లో దాదాపు 70 times పెట్టారు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బీహార్ మనకంటే చాలా వెనుకబడ్డ రాష్ట్రం. మరి మన దగ్గర ఒక నోటిఫికేషన్ పెట్టనీకే 14 సంవత్సరాలు ఇట్లా వెయిట్ చేస్తుంటే వ్యవస్థలు తప్ప మరి పొలిటీషియన్స్ తప్ప. ఇప్పుడు తీరా పెట్టి అయిపోయే స్టేజ్కి వస్తే అప్పుడు సార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే 520 మందికే వస్తాయి సార్ ఉద్యోగాలు. గ్రూప్ 1లో 523 మందికే వస్తాయి, మిగతా 20,000 మంది బ్యాడ్ ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు వాల్యుయేషన్ తప్పు పడుతున్నారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఎగ్జాంపులే. నేను యూపీఎస్సీ ఫస్ట్ మెయిన్స్ రాసిన. ఫస్ట్ టైం నాకు తెలియదు ఆన్సర్ రైటింగ్ ఎట్లా చేయాలి, డయాగ్రామ్స్ ఎట్లా వేయాలి, పొలిటికల్ థాట్ కానీ ఆంథ్రో థాట్ కానీ నాకు తెలియదు. నా ఆంథ్రోపాలజీ ఆప్షన్. నేను ఉత్తగా రాస్తే నాకు ఒక పేపర్లో 128 వచ్చినాయి. యూపీఎస్సీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ కరెక్షన్ అంటారు దాన్ని. ఇంకా ప్రతి ఒక్కరు ఇట్స్ స్టాండర్డ్ కదా, రైట్. నేను సెకండ్ టైము 6 months ఆప్షనలే చదివిన. ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ చేయొద్దు, ర్యాంక్ కొట్టాలి సార్. నాకు 75 వేసారు, 53 మార్కులు తగ్గినాయి. నేను ఏ కోర్టులో కేసు వేసినా, ఏ సుప్రీంకోర్టుకు పోయినా తప్పు నా సైడ్ ఉందని నేను గ్రహించుకోవాలి. ఇప్పుడు ఆడున్న తిక్కలైనా కాదు కదా ఉత్తానే తక్కువ వేయడానికి. 50 మార్కులు తగ్గినాయి సార్. చదవకుండా పోయి రాస్తేనేమో 130 వస్తాయి, చదివి రాస్తే 70 ఎట్లా వస్తాయి? మరి అయ్యాలి నేనేవన్నీ క్వశ్చన్ చేయాలి అంటే నేనేమంటున్నా సార్, ఆ రోజు ఆ పరిస్థితి, ఆ ఎగ్జామినేషన్ టైమింగ్, వాడు అడిగిన క్వశ్చన్కు మనం అక్యురేట్ ఆన్సర్ రాసినామా, ఎగ్జాంపుల్స్తో రాసినామా, డేటా రాసినామా. ఇంకోటి చెప్పాలి సార్ నేను, అంటే అందరికి మజాక్ అయిపోయింది ఇది. మన ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు, ఆయన ఏదో నేను జస్ట్ న్యూస్ చూస్తున్నాను సార్, ఆయన ఒక జీ న్యూస్లో సంథింగ్ ఆర్ బిగ్ టీవీ ఐ డోంట్ నో, హీ కేమ్ అండ్ హీ గేవ్ అన్ ఇంటర్వ్యూ విత్ డిబేట్ నడుస్తుంది. ఆయన అంటాడు పొద్దున్నే వీళ్ళంతా డయాగ్రామ్స్ రాస్తారు సార్, ఫ్లో చార్ట్స్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ అంతా కన్సైజ్ చేసి రాస్తారు ఒకటే పేజ్లో, వీళ్ళకి ఏం రాదు, మంచి అదే అవి చేసే మార్కులు తెచ్చుకుంటారు అంటాడు. మీరు అన్నీ అంటే పక్కన వాళ్ళంతా ఈకిలించి నవ్వుతారు, ద సోకాల్ కోచింగ్ సెంటర్స్, ఈ చౌటీస్, అశోక్ సార్ వీళ్ళంతా. నాకు ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, మీరు చూసిరా సార్ నా పేపర్? ఎవరన్నా చూసిరా నా పేపర్? అంటే నేనేమంటున్నా, ఒక డయాగ్రామ్ వేయాలంటేనో ఒక ఫ్లో చార్ట్ వేయాలంటేనో అంత మజాకైన విషయం కాదు. దానికి నువ్వు ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి, కాన్సెప్ట్ అంతా అనలైజ్ చేసుకోవాలి. అంటే తెలియదు సార్, వీళ్ళకు తెలియదు, మజాక్. అంటే విద్యార్థి సంఘాలన్నీ అటువైపే ఉన్నాయి, రాజకీయ పక్షాలన్నీ కూడా అటువైపు ఉన్నాయి, మీరు ఒంటరిగా ఉన్నారు. ఏంటి మీ ధైర్యం? అసలు ఏం చేయదలుచుకున్నారు భవిష్యత్తులో? సార్ మా ధైర్యం ఒకటే సార్, నేను తప్పు చేయలేదు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది, నేను దాన్ని ఫాలో అవుతా, నా హక్కులు ఉన్నాయి, నేను వాటిని పాటించుకుంటూ పోతా. నేను ఎందుకు భయపడాలి? నా సైడ్ ఎవరు లేకున్నా న్యాయం ఉంటుంది సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే హైకోర్టు, సుప్రీంకోర్టులను అంత ఈజీ కాదు, వాళ్ళు న్యాయం చూస్తారు. నిజంగా లేదంటే ఐ విల్ యాక్సెప్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.